నారాయణపేట జిల్లా ముద్దూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచాలని, అలాగే నూతన పెన్షన్లు అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట డిస్టిక్ లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలని ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచినా గానన్నా ఇచ్చిన హామీలు అంటే వికలాంగులకు 6,000 పెన్షన్ చేస్తామని చెప్పేసి, కొత్త పెన్షన్లు గిట్ట వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంతవరకు అసలు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు బ్యాంక్ లాక్ పోస్టులు కానీ, మాకు వికలాంగులకు ఉన్న 5% రిజర్వేషన్ కానీ ఎక్కడ కల్పించట్లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంతవరకు మా వికలాంగులకు ఎక్కడ గుర్తింపు లేదు. అయితే ఇప్పుడు వచ్చే రాబోయే ఎన్నికల్లో గిట మా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు. ఒంటరి మహిళలు, ఒంటరి వికలాంగులు, పురుషులు గిట్ట ఉంటున్నారు. వాళ్ళ గిట్ట మేము పోయి అడిగిన కన్నా మాకు ఇంతవరకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అని చెప్పేసి పేర్లు వచ్చినా ఇంతవరకు ఇస్తలేరు. మాకు గ్రామాల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయితే ఈ ఇచ్చిన హామీలు 22 నెలలు గడిచినా, 21 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు. డిస్టిక్ నారాయణపేట సినిమాల్లో చూసేలా కలల కోటలో